సముద్రం ఎవరి ముందు తలవంచదు. బలవంతుడి ముందు మోకాళ్ళ మీద కూర్చునేటటువంటి బానిసత్వం అక్కర్లేదు. ఇలాంటి పదాలు పవన్ నోటి వెంట కసిగా వినబడుతుంటే ఒళ్ళు నెక్కబొడుచుకునేది. ఒక్కసారిగా కింద నుంచి పైదాకా బ్లడ్ బాయిల్ అయిపోయేది. బా మంచి లీడర్ వచ్చాడు, దమ్మున్న నాయకుడు అనుకునేవాడిని. అలాంటిది నా కార్యకర్తలు నన్ను గెలిపించలేదు కాబట్టి ఓ 10 సీట్లన్నా ఇచ్చుంటే నేను ఇట్లా చేసుకునేవాడిని కాదు, 40 సీట్లన్నా ఇచ్చుంటే నేను బార్గెనింగ్ ఎట్లా చేసేవాడిని కాదు అని అడగడం అనేది ఎవడెవడిని ఎందుకు గెలిపించాలి? కార్యకర్త అనుకుంటే గెలిపించేస్తాడా? వాడే గెలుస్తాడుగా. నాయకుడు అనేటువంటి వాడు తను ప్రణాళిక చేస్తూ జనంలోకి వెళ్ళి కార్యకర్తను వెంట పెట్టుకెళ్ళాలి. కానీ కార్యకర్తలు గెలిపించలేదు కాబట్టి నేను ఇట్లా పొత్తులు పెట్టుకున్నానంటే ఎట్టా నాయకుడు అవుతాడు? రెండవది అన్నామలైని చూడండి, అసలు భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఉందా సీన్? అక్కడ సువేంద్ర అధికారిని చూడండి, బెంగాల్లో ఎక్కడనుందా? నరికేవాళ్ళు చంపేసేవాళ్ళు అక్కడ. కేరళలో ఎప్పటికీ చంపుతుంటారు బీజేపీ వాళ్ళు. కార్యకర్త దమ్ముగా నిలబడ్డాడు, నాయకులు దమ్ముగా నిలబడ్డారు. తమిళనాడులో అన్నామలై పోలీస్ అధికారి పదవిని పక్కన పెట్టి వచ్చి చేరి ఒకప్పుడు మైకు పట్టుకుని తిరిగాడు. ఇవాళ రోజున తను కేకేస్తే 10 లక్షల మంది, పవన్ కళ్యాణ్కి రారా? కేకేస్తే 10 లక్షల మంది పరిగెత్తుకొస్తారు. ఎప్పుడు తన శక్తి ప్రదర్శించి తను నిలబడినప్పుడు, తన శక్తితో ఇంకొకరిని గెలిపించాలనుకున్నప్పుడు కాదు, తను గెలుద్దాం అనుకున్నప్పుడు. ఈసారి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం మొత్తం ఓన్ చేసుకుని పవన్ గెలిపిద్దాం అనుకున్నటువంటి సందర్భంలో పవన్ వెళ్ళి చంద్రబాబుని గెలిపించమంటే ఎక్కడి నుంచి వర్కౌట్ అవుతుంది? ఇంకొకటి, కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని ఆదుకున్నానంటే ఆ తెలుగుదేశం వాడు ఎవడండి ఆ మాట? అట్లాగే ఎవడు ఆదుకోమన్నాడు? అసలు ఇంకో పార్టీని ఆదుకునేది ఏంది? నీ పార్టీని నువ్వు ఆదుకోవాలి, నిన్ను నమ్ముకున్న నాయకుడిని తీసుకురావాలి. 10 ఏళ్ల క్రితం నుంచి నిన్ను నమ్ముకున్నోళ్ళు, 2009లోంచి మీ అన్నని మీ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ రోజుకు కూడా ఏ దిక్కు లేకపోతే, ఒక స్థిరత్వం లేకపోతే 15 ఏళ్ళుగా ఇంకేం సాధించినట్టు? ఎలా సాధించాలో అన్నమలైని చూసి నేర్చుకుంటే బాగుంటుంది.